సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్లో సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. చిత్ర పరిశ్రమలో కృష్ణ ధైర్యానికి మారుపేరుగా నిలిచారు. తెలుగు సినిమాలో అనేక విప్లవాత్మక మార్పులు కృష్ణ గారి వల్లే వచ్చాయి. అయితే కృష్ణ గారికి హీరోగా తొలి అవకాశం ఎలా వచ్చింది, ఎవరు ఇచ్చారు, అప్పుడు ఆయనకు ఎవరు సపోర్ట్ చేశారు అనే ప్రశ్నల వెనకాల ఆసక్తికరమైన సంఘటన ఉంది. టాలీవుడ్లో కృష్ణ గారు నెంబర్ 1 స్టార్గా ఎదిగి సూపర్ స్టార్గా కొనియాడబడ్డారు. మొదట్లో అంటే 1980 ప్రాంతంలో ఎన్టీ రామారావు గారిని సూపర్ స్టార్ అనేవారు. అప్పట్లో ఒక సినిమా పత్రిక ఎవరు సూపర్ స్టార్ అనే ఓటింగ్ నిర్వహించేది. పాఠకుల నుండి మంచి స్పందన వచ్చేది. వరుసగా 3 సార్లు కృష్ణ గారే ఎన్నుకోబడ్డారు. అది వారికి పర్మనెంట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత అటువంటి పబ్లిక్ ఓటింగే జరగలేదు. ఇక కృష్ణ గారు సాధించిన విజయాలు అన్నీ ఇన్ని కావు. చిత్ర పరిశ్రమలో కృష్ణ గారి ధైర్యానికి మారుపేరుగా నిలిచారు. ఫస్ట్ కౌబాయ్ మూవీ తీసింది కృష్ణ గారే. ఫస్ట్ జేమ్స్ బాండ్ సినిమా తీసింది కూడా కృష్ణ గారే. ఫస్ట్ 70mm మూవీ తీసింది కూడా కృష్ణ గారే. ఎక్కువ మల్టీ స్టార్స్తో నటించింది కూడా కృష్ణ గారే. తెలుగు సినిమా రంగంలో ఎవరూ తీసుకోలేనటువంటి నిర్ణయాలు తీసుకొని విజయం సాధించారు ఆయన. తెలుగు సినిమాలో అనేక విప్లవాత్మక మార్పులు కృష్ణ గారి వల్లే వచ్చాయి. కృష్ణ గారు నటుడుగా 1961లో చిత్రరంగంలో అడుగుపెట్టారు. చిన్న చిన్న పాత్రల్లో నటించేందుకు ఆయనకు అవకాశాలు వచ్చాయి. అవి అన్నీ అంతగా గుర్తింపు లేని పాత్రలు. కానీ హీరోగా మారింది మాత్రం 1965లోనే. కృష్ణ గారికి హీరోగా తొలి అవకాశం ఎలా వచ్చింది, ఎవరిచ్చారనే ప్రశ్న వెనకాల ఆసక్తికర సంఘటనలు ఉన్నాయి. అవేంటంటే, ఈ విషయాన్ని లెజెండరీ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక సందర్భంలో తెలిపారు. తన 90వ జన్మదిన వేడుకలకు సూపర్ స్టార్ కృష్ణ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ సందర్భంలో ఏఎన్ఆర్ గారు కృష్ణ గారి గురించి చెబుతూ తనకు హీరోగా అవకాశం ఎలా వచ్చింది అనే సీక్రెట్ బయటపెట్టారు. 1964 సంవత్సరంలో అక్కినేని నాగేశ్వరరావు గారు కొన్ని నెలల పాటు అమెరికా వెళ్ళవలసి వచ్చింది. అప్పట్లో అన్ని సినిమా షూటింగ్లు మన దేశంలోనే జరిగేవి. కాబట్టి ఆయన తన అనారోగ్య చికిత్స నిమిత్తమే వెళ్ళి ఉండవచ్చు. వెళ్ళారు కూడా. ఆ సమయంలో ఏఎన్ఆర్ గారు వరుసగా ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలోనే సినిమాలు చేస్తున్నారు. అసలు ఆదుర్తి సుబ్బారావు గారిని అన్నపూర్ణ వారి ఆస్థాన దర్శకుడు అనేవారు. అంతలా అన్ని ఎక్కువ సినిమాలు నాగేశ్వరరావు గారితో తీశారు ఆయన. అదే సమయంలో ఏఎన్ఆర్ గారితో ఆదుర్తి సుబ్బారావు గారు ఒక చిత్రాన్ని ప్లాన్ చేశారు. కానీ ఆయనకు అమెరికా వెళ్ళే పని ఉందని, 5 నెలలు అందుబాటులో ఉండనని ఏఎన్ఆర్ గారు చెప్పారు. దాంతో ఆదుర్తి సుబ్బారావు గారు ఈ గ్యాప్లో కొత్త హీరోతో ఒక చిత్రాన్ని ప్లాన్ చేస్తానని చెప్పారట. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే మంచిదే కదా, నేను కూడా ఒకప్పుడు కొత్తవాడినే, ఇప్పుడు పాతవాడిని అయ్యాను, అలాగే ప్రారంభించండి అని అన్నారు ఏఎన్ఆర్. ఆ నిర్మాణ సంస్థలో సావిత్రి, ఏఎన్ఆర్లు కూడా మెంబర్స్గా ఉండేవారట. సినిమా నిర్మాణం పనులు మొదలుపెట్టారు ఆదుర్తి గారు. అందులో భాగంగా తాము తీయబోయే కొత్త సినిమా కోసం కొత్త నటీనటులు కావాలను అని పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొత్త హీరో కావాలని ప్రకటన ఇస్తే ఆడిషన్స్ కోసం కొన్ని వందల మంది వచ్చారట. వారిలో కృష్ణ గారు కూడా ఉన్నారు. ఆడిషన్స్ చేపట్టారు. అన్ని రకాల టెస్టులు పూర్తయ్యాక ఎన్నికల కమిటీ సభ్యులు తలా ఒక విధంగా వారి వారి అభిప్రాయాలు తెలియపరిచారు. హీరో ఎంపిక ప్రక్రియలో ఏఎన్ఆర్ కూడా పాల్గొన్నారట. చూడటానికి ఎర్రగా బుర్రగా ఉన్నాడు, హీరోగా పనికొస్తాడా అని ఏఎన్ఆర్ అన్నారట. మరి యాక్టింగ్ విషయం ఏంటని మిగతా సభ్యులు అడిగిన ప్రశ్నకు, కొత్తవాడు కదా, నేర్పిస్తే నేర్చుకుంటాడు అని ఏఎన్ఆర్ అన్నారు. అదేవిధంగా కృష్ణ గారిని తేనె మనసులు చిత్రం కోసం సెకండ్ హీరోగా ఎంపిక చేశారు. ఆ చిత్రంలో సంధ్యారాణి ఆయనకు జంటగా హీరోయిన్గా నటించారు. ఆ సమయంలో కృష్ణ ఇంత పెద్ద సూపర్ స్టార్ అవుతారని నేను ఊహించనే లేదన్నారట ఏఎన్ఆర్. ఆ సినిమాలో ఇంకో హీరో రామ్మోహన్, కృష్ణ ఇద్దరూ ఒడ్డు పొడుగు బాగానే ఉంటారు. కొత్తవారైనా కానీ ఇద్దరూ బాగానే నటించారు. కానీ పాపం రామ్మోహన్కి కాలం కలిసి రాలేదు. పైగా వ్యసనాలకి బానిసయ్యాడో ఏమో, మొత్తానికి అతని సినిమా కెరియర్ కొంతకాలానికే ముగిసిపోయింది. ఆ తర్వాత తాను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు పనికొచ్చింది ఆయనకి. ఆ తర్వాత కొంతకాలానికి సూపర్ స్టార్ కృష్ణ గారు తేనె మనసులు అనే టైటిల్తో 1987లో మరో చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో సుహాసిని, జయప్రద హీరోయిన్లుగా నటించారు.